ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్స్. ఈ వీడియో ద్వారా మీరు రాయబోయేటువంటి థియరీ ఎగ్జామ్లో థర్డ్ పేపర్ అయినటువంటి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ స్పెషల్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడంతో పాటు ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో ఎగ్జాక్ట్ రేపు రాబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రశ్నలు ఏదైతే ఉందో వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి సబ్జెక్ట్ టైటిల్ ఏంటండి? మెథడ్స్ ఆఫ్ టీచింగ్. మెథడ్స్ ఆఫ్ టీచింగ్లో మళ్ళీ ఏంటది స్పెషల్ అనుకున్నాం కదా. స్పెషల్ ఈ యొక్క సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఏమని చెప్పుకున్నాం? పేపర్ 3 లాస్ట్ ఎగ్జామ్ అండి. పేపర్ 3 కింద మీరు ఈ ఎగ్జామ్ రాయబోతున్నారు. సరే, ఒక్కసారి మళ్ళీ ఓవరాల్గా ఇక్కడ చెప్దాం. 1 అవర్ ఎగ్జామ్ టైం ఉంటుంది. 25 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. 7.5 మార్క్స్ వస్తే మీరు పాస్ అయినట్టు భావించవచ్చు. రైట్, ఇప్పుడు ఈ యొక్క మెథడ్స్ ఆఫ్ టీచింగ్ స్పెషల్లో ముఖ్యంగా మీరు ఏం చదువుకోవాలి, ఎగ్జామ్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి అనే దాని గురించి తెలుసుకుందాం. నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది లాస్ట్ వీడియోలో. స్పెషల్కి జనరల్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ స్పెషల్ అంటే తరగతి గదిలో ఆ టీచర్ యొక్క విధులు బాధ్యతల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాము. అయితే నేను ఇంకో చిన్న టిప్ చెప్పదలుచుకున్నా. ఈ యొక్క పేపర్లో మనము 25కి 25 మార్క్స్ సంపాదించుకోవడానికి మీకు ఈజీ టిప్స్ అనేది నేను చెప్తా. వాటిని కనుక మీరు ఫాలో అయినట్టయితే బైకి మార్క్స్ వస్తాయి. ఇంకా మీకు చెప్పాలంటే నేను ఎక్కువ సిలబస్ ఏమి ఇవ్వదలుచుకోలేదు మీకు. ఈ మొత్తం ఎగ్జామ్కి కనీసం ఒక 20 ప్రశ్నలు మాత్రమే మీకు పంపిస్తా. ఈ 20 ప్రశ్నలు కనుక మీరు పూర్తి స్థాయిలో నేర్చుకున్నట్లయితే 25కి 25 మార్కులు 100% తెచ్చుకోవచ్చు అని చెప్తున్నా. ఓకే, 20కి ప్రశ్నలు మాత్రమే పంపిస్తా. ఎక్కువ సిలబస్ బండెడు పుస్తకాలు మీ ముందు పెట్టే ఆలోచన అయితే నాకు లేదు. కేవలం 20 ప్రశ్నలు చదువుకుంటే 25 మార్కులు తెచ్చుకోవచ్చు, బైక్ మార్కులు తెచ్చుకోవచ్చు. ఈ 25 మార్కుల్లో కూడా మనము చూద్దాం. దీంట్లో ప్రధానంగా 10 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుందండి. ప్రతిసారి వస్తుంది 10 మార్కుల ప్రశ్న ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఏమిటి అది అని చూసినట్లయితే ఒక లెసన్ ప్లాన్ అనేది మీరు రాసి చూపించాల్సి ఉంటుంది. లెసన్ ప్లాన్ అనేది రాసి చూపించాల్సి ఉంటుంది. సార్ లెసన్ ప్లాన్ అంటున్నారు, మేము టీచింగ్ ప్రాక్టీస్లో 20 లెసన్ ప్లాన్స్ అనేది ఒక రికార్డ్ రాసినాము, అటువంటి లెసన్ ప్లానే రాయాలా, లేదంటే ఇక్కడ వేరే ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ వేరే విధంగా రాయాలా అనేటువంటి సందేహం ఉండొచ్చు. మీరు 20 లెసన్ ప్లాన్లో ఏదైతే సోపానాలు ఆ లక్ష్యాలు అవన్నీ రాయబడిందో సేమ్ అదే పద్ధతిలో అదే చార్టు అదే గ్రాఫ్ తీసుకుంటూ ఈ యొక్క లెసన్ ప్లాన్ రాయాల్సి ఉంటుంది. సో మీరు ఒక లెసన్ ప్లాన్ రాసినందుకే మీకు 10 మార్కులు, 10-15 మార్కులు. సమ్ టైమ్స్ ఏంటంటే ఈ అదనంగా వచ్చే ప్రశ్నలను ఎక్కువ ఇచ్చినప్పుడు ఈ యొక్క క్వశ్చన్కి 10 మార్కులు అలాట్ చేస్తారు. సమ్ టైమ్స్ ఏంటిది కొన్ని తక్కువ ప్రశ్నలు ఇచ్చి దీనికి 15 మార్కులు కూడా ఇవ్వచ్చు. అంటే ఒక లెసన్ ప్లాన్ కనుక మీరు సొంతగా నేర్చుకొని రాయగలిగే పరిస్థితి కనుక ఉన్నట్లయితే మీకు ఆల్రెడీ 25లో 10 మార్క్స్ వచ్చేసినట్టే. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ లెసన్ ప్లాన్లో మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొత్తం మీరు ఆల్రెడీ 20 లెసన్ ప్లాన్ అనేది రాసుకున్నారు. దాంతోపాటు మీరు టీచింగ్ ప్రాక్టీస్లో కూడా ఫైనల్ లెసన్ ప్లాన్ సబ్మిట్ చేసిర్రు. అంటే మీకు మొత్తానికి లెసన్ ప్లాను సొంతగా తయారు చేయడం వచ్చు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనము లెసన్ ప్లాన్ తీసుకుంటాం కదా, మీకు ఎగ్జామినేషన్లో ఎగ్జామ్ పేపర్ కూడా ఇచ్చినప్పుడు అవసరమైతే దాన్ని అడ్డంగా పెట్టి మీరు ఈ యొక్క గ్రాఫ్ తీసుకోండి. పేపర్ సరిపోకపోతే కొన్ని కాలమ్స్ బయటికి వైపు కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సీరియల్ నెంబర్ క్రమ సంఖ్య రాస్తాము. అదేవిధంగా ఫస్ట్ లైన్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ పాఠ్య ప్రణాళిక అని టైటిల్ రాస్తాము. పాఠ్య ప్రణాళిక అని టైటిల్ రాస్తాము. దాంట్లో ఫస్ట్ వచ్చేసి
ఇక్కడ మీరు ఏ క్లాస్ తరగతి, మీకు ఈ తరగతి ఏది రాయాలి అనేది మీకు ప్రశ్నలో అడగడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి 5వ తరగతి విద్యార్థులకు మోడల్ డ్రాయింగ్కు సంబంధించిన అంశాన్ని నేర్పించుటకు తగిన లెసన్ ప్లాన్ లేదా పాఠ్య ప్రణాళిక రూపొందించుము, అది ప్రశ్న. ఈ రెండవ దాన్నే కొనసాగింపుగా క్రమానుసారంగా చిత్రాలను కూడా చిత్రించుము. అంటే మీకు లెసన్ ప్లాన్ ఆల్రెడీ తెలుసు కదా. ఈ లాస్ట్ కాలంలో మనం ఏం చేస్తాం, లాస్ట్ కాలంలో 3 స్టెప్స్లో మనం ఈ డ్రాయింగ్స్ అనేది కంప్లీట్ చేస్తాం. సో ఈ డ్రాయింగ్స్ కూడా మీరు ఇక్కడ చేయాలి. ఈ 3 స్టెప్స్ కూడా మీరు పెన్సిల్ వర్క్ చేయాలి. ఓకే, ఇంకా మీకు దీంట్లో ఎక్కువ మార్కులు రావడానికి కూడా చిన్న టిప్ చెప్తా. ఓకే, ఫస్ట్ అయితే ఓవరాల్గా దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి క్లాసు రాస్తాము. అక్కడ ప్రశ్నాపత్రంలో ఏమన్నాడు, 5th క్లాస్ అన్నాడు కాబట్టి 5వ తరగతి రాస్తున్నా. అదేవిధంగా పీరియడ్, మీరు ఏ పీరియడ్ అనేది మీరు ఓన్గా రాయొచ్చు, అది ప్రశ్నలో ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ 4th పీరియడ్ లేదా 5th పీరియడ్ అని రాయండి. లేదా తర్వాత 3rd వన్ వచ్చేసి సమయం. ఈ లెసన్ ప్లాను దాదాపు 45 నిమిషాలకి మీరు ప్రిపేర్ చేస్తారు కాబట్టి 45 మినిట్స్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. లెఫ్ట్ సైడ్ కార్నర్లో అది. అదేవిధంగా రైట్ సైడ్ కార్నర్లో మనం ఇక్కడ పాఠ్య విభాగం అంటే ఏ టాపిక్ మనం చెప్పబోతున్నాం, చిత్రలేఖనం, డ్రాయింగ్ లేదా చిత్రలేఖనం అని ఇటువైపు రాయండి. తర్వాత ఉపాధ్యాయుని పేరు, టీచర్ నేమ్, సో మీరు మీ పేరు రాసుకోండి. అదేవిధంగా లాస్ట్ మీరు బోధించేటువంటి అంశము, మీరు ఏ టాపిక్ చెప్పబోతున్నారు, మనకేమన్నాడు, మోడల్ డ్రాయింగ్ గురించి వివరించుము అన్నాడు. సో మోడల్ డ్రాయింగ్ అనేటువంటిది ఇక్కడ టాపిక్ లాగా రాయాలి. ఈ మొత్తంలో ఏ క్లాసు అనేది క్వశ్చన్ పేపర్లో ఇస్తాడు, అదేవిధంగా టాపిక్ ఏంటి అనేది కూడా క్వశ్చన్ పేపర్లో ఇస్తాడు. టాపిక్ క్లాసు క్వశ్చన్ పేపర్లో ఉన్నది రాస్తాము, మిగతా అన్ని కూడా మీరు ఓన్గా రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మొత్తానికి మనకి ఇవన్నీ కూడా 6 కాలమ్స్ ఉంటాయి కదా, 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇది వచ్చేసి క్రమ సంఖ్య. మళ్ళీ మనకి అడ్డంగా కూడా 6 కాలమ్స్ ఉంటాయి కదా, 1 2 3 4 5 6 రైట్. ఓన్లీ హెడ్ టైటిల్సే రాస్తా నేను. ఇక్కడ 1 2 3 4 5 6 కాలమ్స్ మనము గ్రాఫ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ప్రవేశము, సోపానాలలో ప్రవేశం, ఇక్కడ కూడా మళ్ళీ టైటిల్స్ రాయాలి కదా, ప్రవేశము. అదేవిధంగా మనకి ఉన్మినీకరణము, అదేవిధంగా శీర్షిక ప్రకటన, అదేవిధంగా చర్చ, అదేవిధంగా పునర్విమర్శ, ఇంటి పని. సో ఇవన్నీ కూడా ఈ సోపానములు అన్నీ కూడా మీరు మెన్షన్ చేస్తూనే ఇక్కడ ఉపాధ్యాయుని కృత్యములు, అదేవిధంగా విద్యార్థి కృత్యములు, అదేవిధంగా నల్లబల్ల పని, ఇవన్నీ కూడా మీరు రాయవలసి ఉంటుంది. 20 లెసన్ ప్లాన్ రాసిన అనుభవం మీకు ఉంది కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నా, టాపిక్ ఏది ఇస్తాడో ఆ టాపిక్ సంబంధించి ఎక్కడ మీరు ప్రశ్నలు అడిగేటువంటిది కాలం ఏంటిది, ఉన్మినీకరణంలో ఉపాధ్యాయుని కృత్యములు దగ్గర ప్రశ్నలు ఉంటుంది. సో అంటే దాదాపు ఈ ప్లేస్లో మనము అంటే విద్యార్థి నోటి నుండే ఆ యొక్క టైటిల్ రప్పించాలి కాబట్టి, విద్యార్థి ద్వారానే ఆ పేరు రప్పించాలి కాబట్టి మనం ఇక్కడ ఆ ప్రశ్నలు ఈ టాపిక్ సంబంధించినవి అడగాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకున్నాం, మోడల్ డ్రాయింగ్ అనుకున్నాం. మోడల్ డ్రాయింగ్లో నేను ఏదైనా ఒక కుండ గురించి టాపిక్ ఓకే, కుండ గురించి నేను విద్యార్థికి ప్రశ్నలు వేయాలి అనుకున్న సందర్భంలో విద్యార్థులను కుండ అనే పేరు ఆన్సర్ చెప్పే విధంగా నేను ప్రశ్నలు అనేది రూపొందించాలి. సో మీరు కూడా అదే పని చేయాలి. పల్లెటూరు ఫ్రిడ్జ్ అని దేనిని అంటారు, ఇది ఒక ప్రశ్న అనుకుందాం. పల్లెటూరు ఫ్రిడ్జ్ అని దేనిని పిలుస్తారు, లేదా పల్లెటూరు ఫ్రిడ్జ్ అని పిలిచేటువంటి మట్టి పాత్ర ఏది. ఇంకొంచెం ఈజీ చేయాలంటే, ఎందుకంటే వీళ్ళు 5వ తరగతి పిల్లలు కొంచెం బ్రాడ్గా ఆలోచించలేరు, ఇంకొంచెం ఈజీ చేయడానికి పల్లెటూరు ఫ్రిడ్జ్ అని పిలువబడేటువంటి మట్టి పాత్ర ఏది అనగానే కొంచెం ఈజీగా వాళ్ళకి ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా
లేదు నీటిని తాగుటకు లేదా నీటిని భద్రపరచుటకు ఉపయోగించాల్సినటువంటి ఆ వస్తువులు లేదా పాత్రలు ఏవి అనేటువంటి ప్రశ్నలు. కనీసం 2 ప్రశ్నలు ఇక్కడ ఉండాలి. కనీసం 2 ప్రశ్నలు ఇక్కడ ఉండాలి. దానికి పిల్లలు రకరకాలుగా ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. బిందె అని, రంజాన్ అని, కుండ అని. సరే, వాళ్ళకు తోచిన విధంగా మీరు కూడా ఒక 4-5 అవి వచ్చినప్పుడు దాంట్లో సరైనటువంటి దానిని చూజ్ చేసుకొని శీర్షిక ప్రకటనలో ఏం చేస్తాము, ఆ యొక్క టైటిల్ ఏదైతే మనకి ప్రశ్నపత్రంలో కుండని డ్రాయింగ్ చేయము అన్నాడు కాబట్టి ఇక్కడ కుండ అని శీర్షిక ప్రకటన చేస్తాం. సో ఈ అడిగే ప్రశ్నలు విద్యార్థుల కృత్యములలో ఏముంటుంది, విద్యార్థుల కృత్యములలో వాళ్ళు చెప్పేటువంటి ఆన్సర్స్, తర్వాత శీర్షిక ప్రకటన, ఇటువంటి అంశాలు ఈ 3 మనం ఓన్గా ప్రిపేర్ అవ్వాలి. మిగతా అంతా కామన్గానే ఉంటుంది. పునర్విమర్శ, చర్చ, ఇంటి పని ఇవంతా కూడా మీరు 20 లెసన్ ప్లాన్స్లో ఏదైతే రాసినారో అదే కామన్ ఉంటుంది. ఈ 3 కాలమ్స్ ఒకటి, ఇక్కడ చేసేటువంటి డయాగ్రామ్స్ కూడా మీరు వేరుగా రాయాలి. గుర్తుపెట్టుకోండి, 10 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ 3 స్టెప్స్లోనే మీరు డ్రాయింగ్ వేయాలండి. 3 స్టెప్స్కి మించి డ్రాయింగ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్లైన్ కుండ అనుకున్నాం కదా, అవుట్లైన్ చేస్తాము. తర్వాత దాన్ని ఇంకొంచెం ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 3rd వన్ వచ్చేసరికి మీరు ఖచ్చితంగా కలర్ పెన్సిల్స్ అనేది ఈ ఎగ్జామ్కి తీసుకెళ్ళండి. నోట్ రాసుకోండి, నోట్ మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అక్కడ ఆన్సర్ షీట్లో నోట్ అని పెట్టి ఇది రాయకూడదు. మీరు గుర్తుంచుకోవడానికి నేను రాస్తున్న కలర్ పెన్సిల్స్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఇది ఎవరు చెప్పరు. ఎందుకు అంటే ఎగ్జామ్ అనగానే మనం ఏదో రెడ్ పెన్ను, బ్లూ పెన్ను, బ్లాక్ పెన్తోనే వెళ్తూ ఉంటాం. కామన్గా మనం ఎగ్జామినర్ దృష్టిని ఆకర్షించడానికి, ఎక్కువ మార్కులు మనం ఇక్కడ పొందటానికి కలర్ పెన్సిల్స్ తీసుకెళ్ళి యాజ్ టీజ్గా మనం 20 లెసన్ ప్లాన్లో ఏ విధంగానైతే అక్కడ పెయింటింగ్ చేసినామో ఇక్కడ మళ్ళీ బ్రషెస్, వాటర్ కలర్స్ ఇవన్నీ తీసుకెళ్ళలేము, క్యారీ చేయలేము. కాబట్టి ఓన్లీ కలర్ పెన్సిల్స్తోని ఈ లాస్ట్ వన్ వచ్చేసి మీరు కలర్ చేయండి. సో అప్పుడు ఎగ్జామినర్కి మీకు 10/10 మార్క్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిసారి ప్రతి పేపర్లో అంటే 3rd పేపర్లో పక్కా వచ్చేటువంటి క్వశ్చన్ లెసన్ ప్లాన్ రూపొందించము. ఓకేనా? అడిగితే తరగతి మారొచ్చు. 7వ తరగతి విద్యార్థికి నేచర్ పెయింటింగ్ సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళిక రూపొందించము, క్రమానుసారము చిత్రాలను చిత్రించుము అని అంటాడు. సో ఇదే మీకు అడిగేది. మొత్తానికి ప్రశ్న అడిగే విధానంలో టాపిక్ మారొచ్చు, ఆ క్లాస్ మారొచ్చు తప్ప మిగతా అంతా కూడా సేమ్ ఉంటుంది. సో 10 మార్క్స్ అనేది మీకు వచ్చేసినట్టే, రైట్? ఇంకా 10 మార్క్స్ వచ్చేస్తే మనం ఈ 25లో ఇంకా ఎన్ని మార్క్స్ కోసం ప్రయత్నం చేయాలి? 15 మార్క్స్ కోసం ప్రయత్నం చేయాలి. నేనేం చెప్పినా స్టార్టింగ్లో మీకు ఓన్లీ 20 క్వశ్చన్స్ ఇస్తా అని చెప్పిన. 20లో ఆల్రెడీ ఒక క్వశ్చన్ అయిపోయింది. ఇంకా 19 క్వశ్చన్స్ అనేది ఇస్తా. 19 క్వశ్చన్స్లోనే మీకు 15 మార్క్స్ అనేది రావాలి, రైట్? సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మేజర్ టాపిక్స్ చెప్తా. ఆ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక్కొక్క ప్రశ్న వస్తుంది. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే కలర్ థియరీ అండి. కలర్ థియరీ గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే మనం ఏంటిది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్. ఆర్ట్ టీచర్ అంటేనే డ్రాయింగ్ చేయాలి, పెయింటింగ్ చేయాలి. కాబట్టి ఈ కలర్ థియరీ మీద కనీసం అవగాహన మీకు కలిగి ఉండాలి. సో ఈ కలర్ థియరీ నుంచి మీకు 2 ప్రశ్నలు వస్తాయి. ఒకటి ఈ ఎస్ఏ క్వశ్చన్ లాగా ఎక్కువ మార్కులు కలిగినటువంటి క్వశ్చన్ లాగా వస్తుంది. రెండో ప్రశ్న ఖాళీలలో వస్తుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని చెప్పేసి మీకు ఈ పేపర్లో 5 ఖాళీలు కూడా ఇస్తాడు. 5 ఖాళీలు కూడా ఇస్తాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని చెప్పేసి. సో ఖాళీలలో ఒక ప్రశ్న వస్తుంది, అదేవిధంగా ప్రశ్నలలో ఒక ప్రశ్న వస్తుంది. అయితే ఈ యొక్క ప్రశ్నకి ఎన్ని మార్క్స్ ఉంటుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఓన్లీ లెసన్ ప్లాన్కి 10 మార్క్స్ ఇస్తున్నాడు. మిగతా క్వశ్చన్స్ సమ్ టైమ్స్ 2 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, దానికి 5 మార్క్స్, దీనికి 5 మార్క్స్ ఇస్తున్నాడు. కొన్నిసార్లు ఏం చేస్తున్నాడు
ఎక్కువ ఒక 4 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఒక్కొక్క దానికి 2 మార్క్స్ ఇస్తున్నాడు. మొత్తానికి మీకు ఓన్లీ 10 మార్క్స్కి క్వశ్చన్స్ వస్తవి. మిగతా 5 మార్క్స్ వచ్చేసి ఏంటది ఖాళీలను పూరించడానికే ఉంటుంది. సో 10 మార్క్స్లో మీకు ఈ విభాగం నుంచి ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. కలర్ థియరీ గురించి తెలుసుకోవడానికి ముందు మీరు కలర్ వీల్ గురించి కొంచెం నాలెడ్జ్ సంపాదించుకోండి. కలర్ వీల్ తెలిసినట్టయితే మీకు కలర్ థియరీకి సంబంధించి ఏ ప్రశ్న వచ్చినా ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. కలర్ థియరీలో మీకు ఏ క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. వీటి గురించి గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీకు ఏమొస్తున్నాయి అని చెప్పడమే. ఆఫ్టర్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ ప్రశ్నలను మళ్ళీ మీకు PDF రూపంలో పంపిస్తా. మ్యాక్సిమం వాటి ఆన్సర్స్ కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ పూర్తి స్థాయి ఆన్సర్ అనేది రాయను, మొత్తానికి ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్సర్స్ మళ్ళీ మీకు PDF రూపంలో పంపిస్తా. ఓకే, కలర్ థియరీలో మీకు కలర్ థియరీ అంటే తెలుసు కదా, ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్, అదేవిధంగా టెర్షరీ కలర్స్. ఇవి రెగ్యులర్గా మనకి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. దాని తర్వాత కాంప్లిమెంటరీ కలర్స్, కాంట్రాస్ట్ కలర్స్ అని కూడా ఉంటుంది, కూల్ కలర్స్, వామ్ కలర్స్ అని కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కలర్ థియరీలో భాగమైనప్పటికీ ఎక్కువగా అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే ప్రైమరీ కలర్స్ అనగానేమి, ప్రైమరీ కలర్స్ అనగానేమి. ఖచ్చితంగా రావచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. లేదా సెకండరీ కలర్స్ అనగానేమి, సెకండరీ కలర్స్ అనగానేమి. ప్రైమరీ కలర్స్ గురించి నేను కొంచెం ఓవరాల్గా చెప్తాను. నేను ప్రైమరీ కలర్స్ అనేది న్యాచురల్ కలర్స్. అవి మనము సొంతగా సృష్టించలేము, బట్ ఆ కలర్స్ని యూజ్ చేస్తూ కొన్ని వేల రంగులను మనం క్రియేట్ చేయొచ్చు. సో వాటినే ప్రైమరీ కలర్స్ లేదా ప్రాథమిక రంగులు అని పిలుస్తాము. ఇవి ఎన్ని ఉంటాయండి? ఇవి 3 ఉంటవి. ప్రైమరీ కలర్స్ అనేవి 3 ఉంటవి. రెడ్, ఎల్లో, బ్లూ. రెడ్, ఎల్లో, బ్లూ, ఈ 3 కలిపి ప్రైమరీ కలర్స్ అని పిలుస్తాము. ఓకే, తర్వాత ఈ ప్రైమరీ కలర్స్ మళ్ళీ ఒకదానితో ఒకటి కలుపుతూ, అంటే ఇప్పుడు రెడ్ అన్నాం కదా, రెడ్ ప్లస్ ఎల్లో కలిపితే ఏమొస్తుంది? మనకి ఆరెంజ్ వస్తుంది. సో ఎల్లో ప్లస్ బ్లూ కలిపితే ఏమొస్తుంది? మనకి గ్రీన్ వస్తుంది. అదేవిధంగా రెడ్ అండ్ బ్లూ కలిపితే ఏమొస్తుంది? వైలెట్ వస్తుంది లేదా పర్పుల్ వస్తుంది. సో ఈ 3 మళ్ళీ సెకండరీ కలర్స్. అంటే ఈ ప్రైమరీ కలర్స్నే ఏవైనా 2 కలర్స్ మిక్సింగ్ చేస్తే ఒక కొత్త కలర్ వస్తుంది. దాన్నే మనం సెకండరీ కలర్ అని పిలుస్తాము. సో ఇవి కూడా 3 ఉంటాయండి. ఒకవేళ ప్రైమరీ కలర్స్ గురించి మీకు ప్రశ్న వచ్చినట్లయితే దానికి పేపర్ మొత్తం నింపాల్సిన అవసరం లేదు. ప్రాథమిక రంగులు అనునవి మనము సొంతగా సృష్టించలేము. అవి సహజ సిద్ధంగా దొరికేటువంటి రంగులు. ఇవి 3 రంగులు ఉంటవి. ఒకటి ఎరుపు, ఒకటి పసుపు, ఒకటి నీలం. వీటినే ప్రాథమిక రంగులు అని పిలుస్తారు. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఏ కలర్ అయినా సరే ఈ 3 కలర్స్ని ఒకదానితో ఒకటి కలుపుతూ మనం వాటిని సృష్టించవచ్చు. ఇట్లా ఏదో మీకు తెలిసిన దాని ప్రకారం దాన్ని ఒక 6 లేదా 8 సెంటెన్సెస్లో మనం ఆన్సర్ పూర్తి చేస్తే సరిపోతుంది. తర్వాత సెకండరీ కలర్స్ గురించి అడిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ కలర్స్ అనగానేమి, అవి ఏ విధంగా ఏర్పడును అని అడిగినప్పుడు సెకండరీ కలర్స్ అంటే ఆరెంజ్, గ్రీన్, అదేవిధంగా వైలెట్ లేదా పర్పుల్. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, వైలెట్ లేదా పర్పుల్ ఏదో ఒకటే చెప్పాలి. సమ్ టైమ్స్ వైలెట్ అని చెప్తాము, సమ్ టైమ్స్ పర్పుల్ అని చెప్తాము. అసలు ఈ 2 కలిపి ఒక కలరా లేదా 2 వేరు కలర్సా? వేరు కలర్స్ అయినప్పుడు ఏదో ఒకటే ఉండాలి కదా. మీరు 3 కలర్స్ మాత్రమే ఉంటాయి అన్నప్పుడు మరి అది ఇది ఎందుకు? ఒకవేళ మేము ఇది రాయాలా అది రాయాలా అనేది కూడా మీకు డౌట్ ఉండొచ్చు. నిజానికి పర్పుల్, వైలెట్ ఈ రెండిటి మధ్య ఈ 2 కూడా సిమిలర్ కలర్సేనండి. ఈ 2 కూడా ఏంటది, మనం రెడ్ అండ్ బ్లూ ఒకదానితో ఒకటి మిక్సింగ్ చేసినప్పుడు మనకి సెకండరీ కలర్స్ ఏర్పడుతుంది కదా, దాన్ని మనం వైలెట్ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఈ మిక్సింగ్ చేసే క్రమంలో
ఏదైనా కొంచెం ఒక చిన్న లిటిల్ బిట్ మనకి బ్లూ కనుక ఎక్కువ అయితే దాన్ని కొంచెం షేడ్ అయి కనిపిస్తుంది, వైలెట్ అని పిలుస్తాము. లేదు ఆ మిక్సింగ్ చేసే క్రమంలో బ్లూ కంటే కొంచెం రెడ్ పర్సంటేజ్ ఎక్కువ కనుక ఉంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది పర్పుల్ అని పిలుస్తాము. సో ఇదే తేడా. ఒకవేళ ఏదైనా లిటిల్ బిట్ ఆ కలర్ కొంచెం ఎక్కువ అయితే మనకి కొంచెం ఈ రెండు వేరువేరుగా కనిపిస్తాయి కాబట్టి ఒకదాన్ని వైలెట్ ఒకదాన్ని పర్పుల్ అంటాం. ఈ రెండు కూడా సెకండరీ కలర్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా సార్? మరి ఈ ఆరెంజ్లో రెడ్ కానీ ఎల్లో కానీ, ఒకవేళ ఎల్లో ఎక్కువ అయితే మళ్ళీ వేరే కలర్ వస్తుందా, రెడ్ ఎక్కువ అయితే వేరే వస్తుందా అంటే పెద్దగా తెలియదు. ఆరెంజ్ లాగే కనిపిస్తుంది, డిఫరెన్స్ తెలియదు కాబట్టి దాన్ని సింగిల్ నేమ్తోనే పిలవచ్చు. అదేవిధంగా ఎల్లో అండ్ బ్లూ కూడా అంతే. ఏది కొంచెం ఎక్కువైనా, నిజానికి ఏదైనా సరే 1:1 రేషియోలో కలపాలి. మనం బ్రష్తో మిక్సింగ్ చేస్తాం కాబట్టి కొంచెం ఆటోమేటిక్గా ఎంతో కొంత ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఈ రెండు కలిపినప్పుడు ఎటువంటి వేరియేషన్ కనిపించదు. ఒక రెడ్ బ్లూ కలిపినప్పుడు మాత్రం కొంచెం వేరియేషన్ తెలుస్తుంది. అందుకనే మనం వైలెట్ లేదా పర్పుల్ అని చెప్తాము. ఏది రాసినా సరే సెకండరీ కలర్ కిందకు వస్తుంది. ఓకే, సెకండరీ కలర్స్ అనగా ఆరెంజ్, గ్రీన్, వైలెట్. మీరు మళ్ళీ వైలెట్ పర్పుల్ అని 4 రాయొద్దు, మళ్ళీ రాస్తే వైలెట్ రాయండి లేదా పర్పుల్ రాయండి. ఓకే, అనగా ఈ 3 రంగులను పిలుస్తారు. ఇవి ప్రాథమిక రంగులు. ఏది ప్రైమరీ కలర్స్ ఏదైతే ఉందో వాటిని ఒకదానితో ఒకటి కలపడం వల్ల ఏర్పడును. ఈ విధంగా మీరు దాన్ని రాయొచ్చు. ఓకే, తర్వాత ఈ తృతీయ రంగులు టెర్షరీ కలర్స్ అని ఉంటవి. బట్ అది అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే కాదు, గతంలో ఎక్కువ అయితే రాలేదు. బట్ తెలుసుకోండి, టెర్షరీ కలర్స్ గురించి కూడా తెలుసుకోండి. దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే కాంప్లిమెంటరీ కలర్స్ ఆర్ కాంట్రాస్ట్ కలర్స్. కాంప్లిమెంటరీ కలర్స్ ఆర్ కాంట్రాస్ట్ కలర్స్. ఇవన్నీ నేను పంపిస్తా అండి, మీకు పీడిఎఫ్ వస్తుంది, మీరేం టెన్షన్ తీసుకోకండి. కాంప్లిమెంటరీ కలర్స్ ఆర్ కాంట్రాస్ట్ కలర్స్ అంటే ఏమి లేదు, రెండు పక్క పక్కన పెట్టినప్పుడు క్వైట్ ఆపోజిట్ ఉండి అటువంటి కలర్స్ని మనం కాంప్లిమెంటరీ కలర్స్, వ్యతిరేక రంగులు అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ వీల్ మనం చూసినట్లయితే కలర్ వీల్ మొత్తం ఎన్ని ఉంటుందండి? 12 రంగులను కలిగి ఉంటుంది. దాంట్లో 3 రంగులు వచ్చేసి ప్రాథమిక రంగులు ఉండాలి, 3 రంగులు వచ్చేసి సెకండరీ ద్వితీయ రంగులు ఉండాలి, మిగతా 6 రంగులు వచ్చేసి తృతీయ రంగులు. మొత్తం కలిసి 12 రంగుల కలర్ వీల్ కనుక ఉన్నట్లయితే దాంట్లో ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండేటువంటి రంగులనే వ్యతిరేక రంగులు, కాంప్లిమెంటరీ రంగులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెడ్ కనుక తీసుకున్నట్టయితే గ్రీన్ దానికి కాంప్లిమెంటరీ కలర్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ నేను మీకు వాట్సాప్లో పీడిఎఫ్ పంపిస్తా. సో దీన్ని కూడా మీరు స్టడీ చేయండి. ఎదురెదురుగా ఉన్నటువంటి కలర్స్, కలర్ వీల్లో అనేది కూడా మళ్ళీ మెన్షన్ చేయాలి. ఎక్కడ ఏదో డ్రా చేసి మళ్ళీ ఎదురెదురుగా ఉన్నది అనేది రాయొద్దు. 12 రంగులను కలిగిన కలర్ వీలు యందు ఎదురెదురుగా ఉన్నటువంటి రంగులను వ్యతిరేక రంగులు లేదా కాంప్లిమెంటరీ రంగులు, కాంట్రాస్ట్ కలర్స్ అని పిలుస్తారు. ఇవి రెండు కూడా వ్యతిరేక అంటే ఎక్కువ బ్రైట్నెస్ని కలిగి ఉంటవి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్, గ్రీన్ లాగా ఏవైనా ఒక 2 ఎగ్జాంపుల్స్ రాయండి. సో కలర్ థియరీ నుంచి ఇంకా ఏమొస్తాయి ప్రశ్నలు? మోనోక్రోమో కలర్స్ అంటే ఏమిటి? మోనోక్రోమో కలర్స్ అంటే ఏమిటి వివరించండి. మోనోక్రోమో కలర్స్ కూడా మీరు ఆల్రెడీ 42 డేస్ ట్రైనింగ్ చేసిన సందర్భంలో ప్రైమరీ కలర్స్ మీరు డ్రా చేసిర్రు, పెయింటింగ్ చేసిర్రు. సెకండరీ కలర్స్ కూడా డ్రా చేసిర్రు, పెయింటింగ్ చేసిర్రు. మోనోక్రోమో కలర్స్ కూడా ఏంటది? ప్రైమరీ కలర్స్ని డిఫరెంట్ షేడ్స్లో డార్క్ నుంచి లైట్కి తీసుకెళ్ళాం కదా, దాన్ని ఇక్కడ అడుగుతున్నాడు. అంటే మీరు అక్కడ ఆల్రెడీ ప్రాక్టికల్గా చేసిన దాన్నే ఇక్కడ మళ్ళీ ప్రశ్నల రూపంలో అడుగుతున్నాడు. గుర్తు తెచ్చుకోండి. మోనో అంటే ఏం లేదు, మోనో అంటే 1 అని అర్థం, క్రోమో అంటే కలర్ అని అర్థం. మోనోక్రోమ్ అంటే ఒకే కలర్ అని అర్థం. ఇక్కడ ప్రశ్న ఏంటిది? మోనోక్రోమో అనగానేమి అన్నప్పుడు మోనోక్రోమో అనగా
ఒకే కలర్ని ఉపయోగించి ఏదైనా చిత్రాన్ని కానీ, ఉపయోగించి ఏదైనా చిత్రాన్ని కానీ, పెయింటింగ్ కానీ పూర్తి చేయడాన్ని వివిధ షేడ్స్లో, అంటే ఓన్లీ సింగిల్ కలర్ యూజ్ చేస్తాము, దాన్నే లైట్ చేసుకుంటూ, దాన్నే డార్క్ చేసుకుంటూ, మొత్తానికి ఓన్లీ వన్ కలర్తోనే ఆ చిత్రాన్ని పూర్తి చేస్తాము. సో దాన్ని మనం మోనోక్రోమటిక్ అని పిలవచ్చు, మోనోక్రోమో కలర్స్ అని పిలవచ్చు. ఈ విధంగా మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ కలర్ వీల్కి వచ్చేసరికి హార్మోనియస్ కలర్స్ అనేది కూడా ప్రశ్న. హార్మోనియస్ కలర్స్ అనగానేమి, వాటి గురించి వివరించుము. 1 2 3 4 5 ఈ 5 క్వశ్చన్స్ నుంచి ఒకటి 100% వస్తుంది. 100% ఒకటి వస్తుంది. హార్మోనియస్ కలర్స్ అంటే ఏం లేదు, కలర్ వీల్లో పక్కనే ఉన్నటువంటి రిలేటెడ్ కలర్స్ ఏదైతే ఉందో, దానికి సైడ్స్ ఉన్నటువంటి కలర్స్ ఏదైతే ఉందో దాన్నే హార్మోనియస్ కలర్స్ అని పిలుస్తాము. సో దాని గురించి కూడా మనం రాయాలి. నేను మీకు ఆన్సర్ అనేది ఇండివిజువల్గా పెడతా. అంటే కలర్ థియరీ విభాగం నుంచి 5 ప్రశ్నలు మీకు వస్తాయి. 5 ప్రశ్నలు వస్తవి కాదు, 5 ప్రశ్నలు ఉంటవి. ఈ 5 ప్రశ్నల్లో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఎక్కువగా ఈ 2 విభాగాల నుంచి వచ్చినవి, అదేవిధంగా ఈ 2 విభాగాల నుంచి వచ్చినవి. కానీ మొత్తానికి 5 కూడా ఇంపార్టెంటే. 5 ప్రశ్నలు మీకు వచ్చినట్లయితే కనీసం మీకు 3 మార్క్స్ వచ్చినట్టే. అలా అని చెప్పి ఈ ప్రశ్నలు ఒక్కోటి 2 పేజీలు ఏముండదు. నేను ఆల్రెడీ చెప్తున్నా, మీకు 5-6 సెంటెన్సెస్లో దీన్ని ఆన్సర్ చేయొచ్చు. అంటే మొత్తం కలిపి కూడా ఒక పేజీ ఉండదు. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ఈ 5 ప్రశ్నలను కూడా మీరు పూర్తి స్థాయిలో నేర్చుకోండి. ఇప్పుడు ఏమైంది, మనము ఆల్రెడీ 10 మార్క్స్ చెప్పుకున్నాము, ఇంకా 10కి 3 మార్క్స్ కూడా వచ్చేసినవి. ఇక్కడ ఆల్రెడీ 3 మార్క్స్ క్వశ్చన్ కూడా వచ్చింది. 5 నుంచి దాటి రాదు, నాది బాధ్యత. లెసన్ ప్లాన్ 10 మార్క్స్కి వస్తుంది, నాది బాధ్యత. ఇవి 2 రాకపోతే నన్ను ప్రశ్నించండి, ఖచ్చితంగా మీరు వీటిని చదువుకోండి. అయితే ఇక్కడ సార్ మంచి మార్కులు రావడానికి దీంట్లో మరి ఏదైనా టిప్ చెప్తారా? ఆల్రెడీ లెసన్ ప్లాన్లో లాస్ట్ ఫిగర్కి మనం ఏమనుకున్నాం, పెయింటింగ్ చేయాలనుకున్నాం. మరి ఇక్కడ ఏమైనా అటువంటి టిప్ చెప్తారా అనేది కూడా ఉండొచ్చు. నిజానికి ఖచ్చితంగా ఇది చేయాలని కాదు, మీరు టెక్స్ట్ రాసి వచ్చినా మీకు మంచి మార్కులే వస్తాయి. కానీ మన ఉద్దేశం ఏంటిది, ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలి, ఎగ్జామినర్ దృష్టిని మనం ఆకర్షించాలి. సో దానివల్ల ఇంకొంచెం మనకి బెనిఫిట్ జరగాలి అనేది అనుకుంటున్నాం. కాబట్టి ప్రాథమిక రంగుల గురించి అడిగినప్పుడు, ప్రాథమిక రంగులు అనగా మనం ఏమనుకున్నాం, రెడ్, ఎల్లో, బ్లూ అనుకున్నాం కదా. మీరు ఈ ఆన్సర్ రాసిన తర్వాత ఆల్రెడీ మీ దగ్గర కలర్ పెన్సిల్స్ ఉన్నవి. మీరు ఏం చేయండి అంటే చిన్నగా రౌండ్స్ అనేది ఆన్సర్ కిందే రౌండ్స్ చేయండి. పెన్తోనో పెన్సిల్తోనో ఒక రౌండ్ చేయండి. ఒక దాంట్లో రెడ్తో ఫిల్ చేయండి, ఒక దాంట్లో ఎల్లో ఫిల్ చేయండి, ఒక దాంట్లో బ్లూ ఫిల్ చేయండి. ఈ టెక్నిక్ ఎవరు చేయరు, ఎక్కడ చేయరు. సో మీరు దీన్ని కలర్స్ రూపంలో కూడా అక్కడ డిస్ప్లే చేసినందుకు మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సెకండరీ కలర్స్ గురించి అడిగింది అనుకుందాం. మనం ఏమనుకున్నాం, సెకండరీ ఆరెంజ్, గ్రీను, వైలెట్ అనుకున్నాం కదా. సో ఈ ప్రశ్న అడిగినప్పుడు దీన్ని కూడా ఆన్సర్ రాసిన తర్వాత ఓన్లీ రౌండ్స్ చేసి రంగు నింపొస్తే రాదు. ఖచ్చితంగా రాయండి. రాసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ సర్కిల్స్ పెట్టండి. ఆరెంజ్ ఫిల్ చేయండి, గ్రీన్ ఫిల్ చేయండి, వైలెట్ ఫిల్ చేయండి. సో దీనివల్ల కూడా మీకు మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రాథమిక మరియు ద్వితీయ, ఏది ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్ అనగానేమి అని అంటాడు. అంటే 2 కలిపి ఒకే ప్రశ్న లాగా రావచ్చు. సో ఆ 2 వచ్చినప్పుడు మీరు ఈ పద్ధతిలో ఆన్సర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సెకండరీ కలర్స్ దగ్గర ఈ విధంగా రౌండ్స్ అనేది ఫిల్ చేయండి. ప్రైమరీ ఏం చేస్తామండి, రెడ్, ఎల్లో, బ్లూ, ఇది వేరే ఫిల్ చేసేసినాం, ఓకేనా. ఆ తర్వాత సెకండరీ ఏం చేసినాము, సెకండరీ వచ్చేసరికి రెడ్ ప్లస్ ఎల్లో, ఇక్కడ కూడా ఈక్వల్ టు అని పెట్టేసి 2 రౌండ్ పెట్టండి. ఇక్కడ కూడా ఈక్వల్ టు పెట్టేసేయండి, ఓకేనా. రెడ్ ప్లస్ ఎల్లో, ఇక్కడ రెడ్ ఫిల్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది, ఆరెంజ్ వస్తుంది కదా, ఇది ఆరెంజ్ ఫిల్ చేయండి. అంటే ఇది రెడ్, ఇది ఎల్లో, ఇది ఓ అని రాయండి. సో మీకు ఆరెంజ్ అనేది వస్తుంది. లేదా
ఇలా అంటే మీకు ఇంకొంచెం మంచి మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కలర్స్ కూడా మీరు ఆన్సర్ షీట్లో ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు ఆల్రెడీ 3 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ రావడం జరిగింది. ఇదే 3 మార్క్స్లో మళ్ళీ ప్రైమరీ కలర్ నుంచి కావచ్చు, సెకండరీ కలర్ నుంచి కావచ్చు, ఖచ్చితంగా ఒక ఖాళీ అడుగుతాడు. అంటే ఎంత? ఇక్కడ లెసన్ ప్లాన్ 10 మార్క్స్ అనుకున్నాము, కలర్ థియరీ నుంచి 3 మార్క్స్ క్వశ్చన్ రూపాలు వస్తుంది, ప్లస్ 1 మార్క్ వచ్చేసి ఖాళీ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో 1 మార్క్ వస్తుంది. అక్కడ ఈ ప్రశ్న ఏ విధంగా ఉంటుంది అంటే ఎరుపు మరియు పసుపు ఈ 2 రంగుల మిశ్రమంతో ఏర్పడు కొత్త రంగు పేరేమిటి అని అడగచ్చు. అంటే రెడ్ అండ్ ఎల్లో మిక్సింగ్ చేస్తే ఏ కలర్ వస్తుంది అనేసి అడగచ్చు. సో అక్కడ ఖాళీలో మనం ఏం రాస్తాం? ఆరెంజ్ అని లేదా ఆరెంజ్ కలర్ అని రాసేస్తే సరిపోతుంది. సో దానికి 1 మార్క్స్ ఉంటుంది. మొత్తం ఇక్కడికి మీకు ఎంత? 14 మార్క్స్ అనేది మనకి రావడం జరిగింది. 14 మార్క్స్. ఇంకా మీకు ఎంత? 9 మార్క్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చెప్తా. రైట్, ఇప్పుడు కలర్ థియరీ విభాగం అయిపోయింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మీరంతా కూడా లోయర్ గ్రేడ్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని వచ్చారు కదా. లోయర్ గ్రేడ్లో మనకి ఎన్ని సబ్జెక్టులు ఉంటుంది? మొత్తం 8 సబ్జెక్ట్స్ ఉంటుంది. ఈ 8 సబ్జెక్ట్స్ కూడా మీరు ఒకసారి రాసుకోండి. రైట్, ఈ 8 సబ్జెక్ట్స్లో ఫస్ట్ ఏంటిది? ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్. దీన్నే డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ అని పిలుస్తారు. ఇది వేరు అది వేరు కాదు. మళ్ళీ లోయర్ వాళ్ళు సారీ పదం మేము వినలేదు, మాకు డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ అని ఉండే అని అంటారు. అది ఇది టైటిల్ ఒకటే, ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అని ఉంటుంది. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనగా అనగానేమి అని ప్రశ్న రావచ్చు. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అనగానేమి అంటే ఇది మీకు అక్కడ ఫస్ట్ సబ్జెక్టు, ఆ సబ్జెక్టు గురించి చెప్పమంటున్నాడు. తర్వాత మోడల్ డ్రాయింగ్ గురించి వివరించుము. రైట్, తర్వాత మెమరీ డ్రాయింగ్ గురించి వివరించుము. దీన్ని తెలుగులో మెమొరీని అయితే స్మృతి చిత్రణ అని పిలుస్తారు. మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మెమరీ డ్రాయింగ్ని తెలుగులో స్మృతి చిత్రణ అని పిలుస్తారు. స్మృతి చిత్రణ గురించి వివరించుము అని అంటే మెమరీ డ్రాయింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత నేచర్ పెయింటింగ్ గురించి వివరించుము. లేదా అనగానేమి, క్లుప్తంగా రాయము, ఏదైనా సరే ఆ సబ్జెక్టు గురించి మీకు తెలిసిన దాన్ని రాయమని అడుగుతున్నాడు. తర్వాత స్టిల్ లైఫ్ గురించి వివరించుము. తర్వాత గుర్తుపెట్టుకోండి, జామెట్రికల్ డ్రాయింగ్ గురించి అడిగిన సందర్భాలు లేవు. సో రాకపోవచ్చు, బట్ మీకు తెలుసు, ఒకవేళ వస్తే రాయండి. తర్వాత డెకరేటివ్ లెటర్ గురించి అడిగిన సందర్భాలు లేవు. ఇది కూడా రాకపోవచ్చు, కానీ తెలుసుకోండి. సింపుల్, మీరు ఆల్రెడీ ఆ ఎగ్జామ్ రాసే వచ్చారు. జామెట్రికల్ డ్రాయింగ్ అంటే ఏమిటి? అవన్నీ కూడా రేఖా చిత్రాలతో కూడుకొని ఉన్నటువంటి సబ్జెక్టు. సో దాంట్లో ఈ పాలిగాన్స్, త్రిభుజాలు, చతుర్భుజాలు, పంచభుజాలు ఇవన్నీ కూడా కలిసి ఈ విధంగా మొత్తానికి ఒక 5-6 సెంటెన్సెస్లో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్యాటర్న్ డిజైన్ గురించి. ప్యాటర్న్ డిజైన్ అనేది ఉంది కదా, ఇది ఎక్కువ సార్లు అడిగాను. ప్యాటర్న్ డిజైన్ గురించి వివరించుము. ప్యాటర్న్ డిజైన్ అంటే ఏంటిది? మనం అనుకున్నాం, ఒకే డిజైన్ని రిపీటెడ్గా మళ్ళీ యూజ్ చేస్తూ లేదా మళ్ళీ ఉపయోగిస్తూ ఒక డ్రాయింగ్ పూర్తి చేయడాన్ని లేదా దాన్ని చిత్రించడాన్ని ప్యాటర్న్ అని పిలవచ్చు అని చెప్పుకున్నాం. సో ఆ విధంగా రాసేయండి. మొత్తానికి మీ లోయర్ సిలబస్లో ఉన్నటువంటి 8 సబ్జెక్ట్స్లో ఈ 6 సబ్జెక్ట్స్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది. అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. మళ్ళీ అక్కడ డ్రాయింగ్ చేయండి, పెయింటింగ్ చేయండి అని ఏం అడగరు. అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఈ 6 ప్రశ్నలను మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఒకటి మళ్ళీ 3 మార్క్స్ మీకు వచ్చేసినట్టే. ఈ 6 ప్రశ్నల్లో నుంచి ఒకటి 100% వస్తుంది. ఓకే, అది నా బాధ్యత. రైట్, 3 మార్క్స్ వచ్చింది అంటే ఎన్ని? మీకు ఆల్రెడీ 14 + 3 అంటే 17 మార్క్స్
మీకు రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మనం చిత్రకళ సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్లో ఉన్నాం కాబట్టి మన సబ్జెక్ట్ రిలేటెడ్ ప్రశ్నలు కూడా కొన్ని ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఒక 3 ప్రశ్నలు చెప్తా, 3 ఒకటి ఖచ్చితంగా వస్తుంది. సో ఆ 3 కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఏంటది? ఒకటి వచ్చేసి విద్యా విధానంలో కళ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అంటే మనం చదువుకునేటువంటి మన ఎడ్యుకేషన్లో ఈ ఆర్ట్ మనకి ఎందుకు అవసరం రాయొచ్చు, ఓవరాల్గా రాయొచ్చు. ప్రాథమిక స్థాయిలలో పిల్లలకి ఆ చదువు పట్ల ఆసక్తిని కలిగించడానికి ఈ బొమ్మలు లేదా ఈ రంగులు ఇటువంటి యొక్క పిల్లలకి క్రియేటివిటీ బయటికి తీసుకురావడానికి ఎక్కువ దోహదపడతాయి. దీని పట్ల ఆకర్షితులై పిల్లలు ఆడుతూ పాడుతూ విద్య నేర్చుకోవడానికి ఇవి సహకరిస్తాయి. ఇట్లా రిలేటెడ్ మీకు తెవచ్చిన విధంగా ఆన్సర్స్ అనేది పూర్తి చేయొచ్చు. ప్రశ్న రాసుకోండి. విద్యా విధానంలో రాసుకోకండి, నేను పంపిస్తా, జస్ట్ చూడండి. కళ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఖచ్చితంగా వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఇట్లా అడిగి రావచ్చు, ప్రాథమిక స్థాయిలో ప్రాథమిక పాఠశాలలో చిత్రకళ ప్రాముఖ్యత తెలుపు. అంటే ప్రశ్న కొంచెం మార్చి అడిగిండు అంతే, ఆన్సర్ సేమే. విద్యా విధానంలో అంటేనేమో ఇంకొంచెం బ్రాడ్గా ఎక్కువగా రాయొచ్చు. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో అన్నాడు కాబట్టి ఆ చిన్న తరగతుల పిల్లలకు అది ఏ విధంగా యూజ్ అవుతుంది, దాని ద్వారా మనం పిల్లల్లో ఉన్న క్రియేటివిటీని ఎలా బయటికి తీసుకురావచ్చు అనేది మనం ఇక్కడ ఆన్సర్ రూపంలో చేయాల్సి ఉంటుంది. ఇంకొక ప్రశ్న చూసినట్లయితే చిత్రకళ లేదా కాదు మరియు హస్తకళలు, చిత్రకళ మరియు హస్తకళల యొక్క ప్రాముఖ్యత వివరించుము. ఇప్పుడు చిత్రకళ హస్తకళ అంటే ఏంటిదో ఫస్ట్ మనకు తెలియాలి. చిత్రకళ అంటే ఈ డ్రాయింగ్, పెయింటింగ్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ 2D ఆర్ట్స్ అన్నీ కూడా చిత్రకళ కిందికి వస్తవి. ఈ హస్తకళలు వచ్చేసరికి ఇవన్నీ కూడా చేతి పనుల ద్వారా సృష్టించేటువంటి వాటిని ఎక్కువగా ఈ బుట్టలు అల్లడం కావచ్చు, క్రాఫ్ట్స్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా హస్తకళల కిందికి వస్తవి. ఇప్పుడు క్లేతో మోల్డ్స్ చేయడం ఇటువంటివన్నీ కూడా హస్తకళల కిందికి వస్తాయి. ఇవి విద్యార్థులకు ఏ విధంగా యూజ్ అవుతాయి, దానికి సంబంధించినటువంటి ఇంకొన్ని అంశాలను మనం ఆన్సర్ రూపంలో చూపించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి 3 టైప్స్ క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఇంకొకటి కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి లాస్ట్ క్వశ్చన్ దీంట్లోనే మనకేంటంటే చిత్రకళ గదికి కావలసిన వస్తువులు ఏమిటి? రైట్. అంటే మనం ఆర్ట్ టీచర్, మనకి క్లాస్లో అంటే మన స్కూల్లో ఒక సపరేట్ రూమ్ ఇస్తారు. ఎందుకు? ఇప్పుడు సైన్స్ టీచర్కి ఆ ల్యాబ్ లాగా ఒకటి ఉంటుంది, ఓకేనా. పీటీ సార్కి వాళ్ళకు ఒక రూమ్ ఇస్తారు ఆ స్పోర్ట్స్ సంబంధించిన మెటీరియల్స్ దాచుకోవడానికి. గ్రంథాలయంలో బుక్స్ కోసం వాళ్ళకు సపరేట్ రూమ్ ఉంటుంది. అట్లాగే ఆర్ట్ టీచర్ కూడా ఈ యొక్క ఆర్ట్ గ్యాలరీస్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, పిల్లలతో క్రాఫ్ట్ వర్క్స్ తయారు చేయించడం కోసం కావచ్చు, ఒక పర్టికులర్ రూమ్ అనేది అలాట్ చేస్తారు. సో ఆ రూమ్లో ఉండాల్సినటువంటి వస్తువులు ఏమిటి అనేది మన ప్రశ్న. ఏమిటి? చిత్రకళ అంటేనే మీకు తెలుసు, చార్ట్స్ ఉండాలి, పెన్సిల్స్ ఉండాలి, బ్రషెస్ ఉండాలి, కలర్స్ ఉండాలి, ఓకేనా. అవి డిస్ప్లే చేయడానికి స్టాండ్స్ ఉండాలి, ఓకే. వివిధ ప్రముఖ చిత్రకారుల చిత్రాలు, వాళ్ళ జీవిత విశేషాలను
వాళ్ళు ముఖ్యమైన పెయింటింగ్స్, వాటిని తెలిపే విశేషాలు తెలిపేటువంటి పోస్టర్స్ ఉండాలి. సో ఇవన్నీ కూడా చిత్రకళ గదికి అవసరమైనటువంటి వస్తువులు. ఇంకా మీరు దీని గురించి ఎక్కువ మొత్తంలో రాయాలంటే కొంచెం హాలు విశాలంగా ఉండాలి. పిల్లలు చేసినటువంటి క్రాఫ్ట్స్ కానీ ఆర్ట్స్ కానీ ప్రదర్శించుటకు అనువుగా ఉండాలి. వెలుతురు వచ్చే విధంగా ఉండాలి. ఈ విధంగా ఇక్కడ ఆన్సర్స్ రాయొచ్చు. ఓకేనా. వస్తు ప్రదర్శన యొక్క ప్రాముఖ్యతను వివరించుమని కూడా ఇక్కడ రిలేటెడ్ క్వశ్చన్. ఇది కూడా సమ్ టైమ్స్ వచ్చింది. వస్తువులు లేదా చిత్రకళ ప్రదర్శనకు అనుకూలమైనటువంటి అంశాలను, వాటి ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ లేదా విద్యార్థులు సాధించేటువంటి లక్ష్యాలను గురించి రాయము అని కూడా అడగవచ్చు. సో ఈ యొక్క 4 ప్రశ్నల నుంచి కూడా ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. అంటే మళ్ళీ ఇప్పుడు ఎన్నో ఉన్నాయి మనకి 17 + 3 20 మార్క్స్ వచ్చేసినవి. ఇక ప్రశ్నలు అనేవి లేవు. ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 విభాగాల నుంచి 3 ప్రశ్నలు వస్తున్నవి. 9 మార్కులు. ఆ చిత్రకళ మన కలర్ థియరీలో 4 మార్కులు కాబట్టి 20 మార్కులు ఆల్రెడీ వచ్చేసినవి. ఇంకా మీకు రావాల్సిన ఏంటివి 5 మార్కులు కదా. ఈ 5 మార్కులు మీకు ఖాళీలు ఏంటది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో వస్తవి. సో స్టూడెంట్స్ చెప్తున్నా, నేనైతే మ్యాక్సిమం మీకు వచ్చే ప్రశ్నలే ఇక్కడ రాసినవే వస్తవి. కాబట్టి వీటినే మీరు చదవండి, మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 5 క్వశ్చన్స్ మరి ఆ మార్కులు అది చెప్పలేదు సార్ అని టెన్షన్ తీసుకోకండి. నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఎక్కువ లెంత్ ఉంటుంది కాబట్టి అది నెక్స్ట్ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ.